తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఎప్పటికీ ఒక మిస్టరీ అని చెప్పాలి. అలాగే అందరూ ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సి అలాగే దర్శించుకోవాలి అని అనుకునేటువంటి క్షేత్రం కామాఖ్య. అవును తల్లి. ఎంత బాగుంటుందో అంటే ఆ పేరు విన్నప్పుడు కానీ అమ్మ అనే ఇది అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి చెప్తారు చూసారా, అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కుతూహలంగా అనిపిస్తుంది ఏంటి అక్కడ విశేషాలు అని చెప్పి. శక్తిపీఠం, అలాగే అక్కడ వివరాలు తెలియచేయండి. వాళ్ళ కార్యక్రమంలో అవే మాట్లాడుకుందాం. తప్పకుండా. కామాఖ్య ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, అందరూ వెళ్ళాలని అనుకుంటారు, ఎలా వెళ్ళొచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి, అక్కడ విశిష్టత, ఇవన్నీ వివరించండి. తప్పకుండా తల్లి. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కామాఖ్యలో ఉన్నటువంటి కామాఖ్య మనం అంటున్నాం కానీ ఆ ఊరి పేరు గౌహతి. గౌహతి అది అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో. దానికి శాస్త్రంలో ఉన్న ఊరి పేరు హరిక్షేత్రము అని తల్లి. హరిక్షేత్రే కామరూప అని అమ్మవారికి పేరు. అక్కడ ఉండేటువంటి పర్వతం పేరు నీలాచల పర్వతం అని పేరు తల్లి. కొండపైనే ఉంటుంది. మనకి ఎలాగైతే అరుణాచల పర్వతం ఎంత ఫేమస్, ఎలా గిరి ప్రదక్షిణ చేస్తామో అమ్మవారికి కూడా ప్రదక్షిణ విధానం కాళికా పురాణం వంటి శాస్త్రాల్లో ఉంది. కానీ అది శాస్త్రాల వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఎవరైనా తెలుసున్న వారే ప్రదక్షిణ చేస్తున్నారు తప్ప తెలియని వారు చేయటం అవకాశం లేదు. చెప్పే విధానము వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. అలా ఆ శాస్త్రం, ఆ కాళికా పురాణం వంటి పురాణాలు ఈ అమ్మవారి గురించి చాలా విస్తారంగా వివరించాయి తల్లి. కామాఖ్య అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? అమ్మవారు ఆ కామరూపం ధరించింది కాబట్టి. ఆ పడుతున్నటువంటిది అమ్మవారి శరీర భాగాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చోట పడ్డాయి. ఇక్కడ అమ్మవారి శరీర భాగం యోని భాగం పడింది. ఆ భాగం పడగానే భూమి లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంది తల్లి. అది వెళ్ళిపోతుంటే శివుడు దాన్ని గమనించి తన త్రిశూలాన్ని పెట్టి ఆ శక్తిపీఠాన్ని అలా నిలబెట్టాడు. ఎలాగైతే కాశీపట్టణం శివుడి త్రిశూలం పైన ఎలా ఉంటుందో ఈ శక్తిపీఠం కూడా శివుడి త్రిశూలం పైనే అలా నిలబడి ఉంటుంది తల్లి. అందుకే కామాఖ్య క్షేత్రం అలా వచ్చింది. ఇక్కడ అమ్మవారు అసలు ఎలా ఉంటారు? రూపం చూసిన వారు ప్రపంచంలో ఎవరూ లేరు తల్లి. యోని అనేటువంటి రూపాన్ని ఎవరూ చూడలేరు. అక్కడ ఉండేటువంటి అర్చకులు కూడా చూడటం కష్టం. మరి పూజించడం ఇవన్నీ విధానం అంతా పైనే జరుగుతాయి. అమ్మవారి లోపల 3 ఉంటాయి తల్లి. అక్కడ 3 ఉంటాయి త్రికోణం. అక్కడ మంత్రం కూడా మనకు లలితా సహస్రనామాల్లో కనపడుతూ ఉంటుంది. దీనికి సంబంధించింది యోని రూపంలో అమ్మవారు ఉంటారు. త్రికోణాంబగా ఉంటారు. త్రిగుణ రూపిణిగా ఉంటారు. అక్కడే మనం దశమహావిద్యలు అంటాం కదా, ఆ దశమహావిద్యలు కూడా ఆలయాలు అక్కడే ఉన్నాయి. వాటిని పరిశీలన చేసినా సరే, ఇక్కడ లోపల ఉండే అమ్మవారిని పరిశీలన చేసినా సరే ఎవరికి స్పష్టమైన విగ్రహం లేదు. అక్కడ విగ్రహారాధన లేదు తల్లి. కానీ అలాగని విగ్రహాన్ని పూజించట్లేదంటే విగ్రహాలు ఉన్నాయి. మనం ఇక్కడ చూసేటువంటి ఈ దక్షిణాచారంలో ఉండే పద్ధతి అక్కడ ఉండదు. అక్కడ గొర్రెలు తిరుగుతూ ఉంటాయి, మేకలు తిరుగుతూ ఉంటాయి, పావురాలు తిరుగుతూ ఉంటాయి ఆలయంలో. వాటిని సంహరించి అమ్మవారికి నైవేద్యం కూడా పెడతారు. వామాచారం మనం చేసేటువంటి పద్ధతి పేరు దక్షిణాచారము అంటారు. వాళ్ళు చేసేటువంటి పద్ధతి పేరు వామాచారం అంటారు. మీకు అవగాహన ఖచ్చితంగా అలాగే చేయవలసిందే. అక్కడ అలా కోరుకున్నారా? ఆ పద్ధతిలో ఉండే మంత్రాలని పరిశీలన చేసినప్పుడు, ఆ శాస్త్రంలో ఉండే మంత్రాలని పరిశీలన చేసినప్పుడు అలాగే ఉంది తల్లి. మత్స్యమని, మాంసమని, ముద్ర అని, మైథున అని ఇలా 5 రకాలు ఉన్నాయి. వాటిని పంచమకారాలు అంటారు. వాటిని అక్కడ సమర్పణ చేస్తారు. అక్కడి వరకు మాత్రమే. దాన్ని ఇక్కడ మనం అలవాటు చేసుకోనక్కర్లేదు, అవసరం లేదు. మనకు అద్భుతమైన ఆచారం ఉంది. దాన్నే దక్షిణాచారం అని, కౌలాచారం అని, సమాజాచారం అని ఇలా రకరకాలుగా మనం పేర్లు పెట్టుకుంటాం. కానీ ఇది మనకు ముక్తినిస్తుంది. వాళ్ళ పరంగా అది వాళ్ళ క్షేత్రానికి, వాళ్ళ సంప్రదాయానికి మొదటి నుంచి అలా వస్తుంది, పాటిస్తున్నారు కాబట్టి అదే విధంగా అక్కడ చేయాలి. అంటే మనం వెళ్ళినా అదే పద్ధతి మనం అస్సలు చేయకూడదు. అక్కర్లేదు. ఇదే తెలుగు వారు చేస్తున్న అతిపెద్ద తప్పు. ఎందుకంటే చాలా మంది అక్కడ పద్ధతే మనం కూడా ఫాలో అవ్వాలి, అమ్మ అలా పిలిస్తేనే పలుకుతుంది అని చెప్పి చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ పద్ధతులు, ఆ పంచబలులు చేయటం ఇవన్నీ చేస్తున్నారండి. ఇది వాళ్ళ తప్పు కాదు. తెలుగు వాళ్ళలో కొంతమంది పండితులు అలా చేయిస్తున్నారు తల్లి. తెలియక, ఇది శాస్త్రం తెలియక అలా చేయిస్తున్నారు. కానీ
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. శ్యామలాదేవి తెలుసు కదా, సాత్వికంగా పూజిస్తే అమ్మవారు శ్యామల రూపంలో వచ్చారు. అక్కడ ఇదే శ్యామల అమ్మవారిని మాతంగి అని పిలుస్తారు. ఇంకాస్త లోపలికి వెళ్ళామనుకో నిలా సరస్వతి అయిపోతుంది అమ్మవారు. ఒకే శక్తియే. మనం పూజిస్తే శ్యామల, రజోగుణంలో పూజిస్తే మాతంగి, తమో గుణంలో పూజిస్తే నిలా సరస్వతి. ఒకే శక్తియే. సందర్భాన్ని, ప్రదేశాన్ని, పరిస్థితిని బట్టి అమ్మవారు వ్యక్తం అవుతూ ఉంటారు. అర్థమైంది కదా తల్లి? మారుతూ ఉంటారు. ఒకే శక్తియే సందర్భాన్ని, కానీ అనుగ్రహించే విధానం కూడా ఒకటే ఉంది తల్లి. ఎలా వెళ్ళాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి మనకి ట్రైన్లు ఉన్నాయి, కానీ ట్రైన్ ప్రిఫరబుల్ కాదు తల్లి. 46 నుంచి 48 గంటలు పైనే పడుతుంది ట్రైన్ లో వెళ్ళాలంటే. ఇప్పుడు డైరెక్ట్ గౌతీ ఎక్స్ప్రెస్ ఉంటాయి కదండి, ఉన్నాయి. అవైనా 46 గంటలు తల్లి, అంతే సమయం పడుతుంది. ఇంకా ఫ్లైట్ ఒకటి అవకాశం ఉంది. 2:30 నుంచి 3 గంటల లోపే ఆ క్షేత్రానికి వెళ్ళిపోతారు. ఆ క్షేత్రం ఫ్లైట్ రేట్ తీసేస్తే అక్కడ ఖర్చే ఉండదు తల్లి. అవునా? అక్కడ భోజనం ఫ్రీగానే ఉంటుంది, దేవస్థానంలో పెడతారు తినాలనుకుంటే. మనలాంటి వాళ్ళ కోసం శాకాహారం కూడా పెడుతున్నారు తల్లి. మామూలుగా ఏం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి దేవాలయంలో ఆ సంహరించినటువంటి ఆ జంతువుని తీసుకొని వండి మాంసాహారం ప్రసాదంగా పెడతారు. అది శాకాహారం అలవాటు లేని వారు అక్కడికి వెళ్ళి అది ప్రసాదమైనా సరే తీసుకోకూడదు. అది మనకు శాకాహార సంప్రదాయం ఉన్న వాళ్ళు. అక్కడ మనలాంటి వాళ్ళ కోసం మామూలు కూరగాయలతో ఉండింది, పూరి లాంటిది, సబ్జీ లాంటిది, ఇటువంటిది అక్కడ మన కోసం పెడుతున్నారు. రూములు కూడా 600 నుంచి 1000 మధ్య, 1100 మధ్యలో ఉంటాయి. సరిపోతుంది. వెళ్ళాక డైరెక్ట్ గా మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చా అండి? ఏమైనా నియమాలు ఉన్నాయా? ప్రత్యేకించి అక్కడ దశమహావిద్యల్ని సందర్శించిన తర్వాత, ఆలయంలో ఉండే ఉపదేవతల్ని కూడా సందర్శించిన తర్వాత దర్శనానికి వెళ్ళటం చాలా మంచిది. అప్పుడు వెళ్ళాలి. డైరెక్ట్ గా వెళ్ళిపోయాం. ఇప్పుడు అక్కడ ఒక వ్యవస్థ తీసుకొచ్చారు తల్లి. తొందరగా వెళ్ళిపోవటం కోసం మనిషికి 6000 రూపాయల వ్యవస్థ తీసుకొచ్చారు. మీరు 6000 కట్టారనుకోండి, 10-15 నిమిషాల్లో దర్శనం చేయిస్తారు. అది శాస్త్రబద్ధమైన దర్శన విధానం కాదు. అప్పుడు మీరు వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా మిగతా దేవతలు ఎవరిని చూసే అవకాశం ఉండదు. అప్పుడు నిదానంగా, ఒకవేళ అదే తీసుకోవాలనుకుంటే నిదానంగా మనం అన్ని దేవాలయాలని సందర్శించుకుని 6000 టికెట్ కట్టి మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దగ్గరలోనే ఉంటాయండి, పక్కనే ఉంటాయి. అంటే ఒక 2-3 దేవతలు మాత్రం దూరంగా ఉంటాయి. భువనేశ్వరి అని, బగలాముఖి అని, ఇవన్నీ కొంచెం దూరంగా ఉంటాయి. అందులో మనం బాగా చూడలేనిది, చూడటానికి ఆ దగ్గరికి వెళ్ళటానికి కూడా భయం అనిపించేటువంటి దశమహావిద్యల్లో ఒక దేవత చిన్నమస్త. తల ఇలా చేతుల్లో ఉంటుంది, ఏం కనపడదమ్మా, ఇదిగోండి భూగోళం లోపలికి ఉంటుంది. అమ్మవారి పక్కనే ఈ అన్నప్రసాదం ఉంటుంది. అమ్మవారి దగ్గరికి వెళ్తాం, దగ్గరికి వెళ్ళడం కూడా ఉండదు తల్లి. కింద లోపలికి ఉంటారు అమ్మవారు. పైనుంచే చూడగలం. ఒక 20 మెట్లు పైనుంచే అమ్మవారిని చూడగలం. అంటే విగ్రహంలా కనబడదు, ఏమీ కనపడదమ్మా. పూలమాల లేసి ఉంటుంది, కనపడుతుంది అంతే. ఇంకా అమ్మవారు బగలాముఖి అని అమ్మవారు ఉన్నారు. బగలాముఖి అమ్మవారి దగ్గర ఈ కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇవి మాంసం సమర్పించడం వంటివి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇంకా వేరే వేరే చోట్ల మద్యం కూడా నేను విన్నానండి, నిజమేనా? బాటిల్లు పోస్తూ ఉంటారు, బాటిల్ పెడతారు. దాంట్లో ఖర్చు బాటిల్ ఉండేవి ఉంటాయి, అంటే కాస్ట్లీ వైన్, అవి కూడా పోస్తూ ఉంటారు. అవేవి మనం చేయనక్కర్లేదు తల్లి. మనకు సాత్వికంగానే మనం పూజ చేసుకోవచ్చు అనుకుంటే మనం శ్యామలా దండకాన్ని అక్కడి నుంచే చదువుకోవచ్చు. ఈ రోజు మరో అద్భుతం ఏంటంటే, ఈ రోజు నుంచి శ్యామలా నవరాత్రులు తల్లి ప్రారంభమయ్యాయి. అక్కడికి వెళ్ళి వాళ్ళ పద్ధతుల్లో మాతంగిని పూజించనక్కర్లేదు. మన పద్ధతుల్లో అదే శక్తిని శ్యామలాగానే పూజించిన ఆ శక్తి మనల్ని అనుగ్రహిస్తుంది. ఆ పక్కనే సరస్సు ఉంది తల్లి. ఇది ఆ కామాఖ్య అమ్మవారి పక్కనే సరస్సు. ఇక్కడ నుంచి కాస్త 20-30 మీటర్ల తేడా. అక్కడ మొట్టమొదటగా మన్మథుడు తపస్సు చేశాడు. దీనికి ఉన్నటువంటి చరిత్ర మనకు కాళికా పురాణంలో కనపడుతుంది. ఆ చరిత్ర ఏంటంటే, శివుడు అతన్ని భస్మం చేస్తాడు. అప్పుడు రతీదేవి వచ్చి ప్రార్థన చేస్తుంది, బ్రతుకుతాడు. కానీ అతనికి ఉండేటువంటి మన్మథ రూపాన్ని పొందడు, మామూలు దేహాన్ని పొందుతాడు. కానీ తనకున్న డ్యూటీ ఏంటి? మన్మథం అంటే ఆకర్షించాలి. ఆకర్షించలేకపోతున్నాడు. దీంతో వెళ్ళి అతడు మొర పెట్టుకుంటే, అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే, ఈ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చెయ్యి అని చెప్తే అతడు వచ్చి ఈ క్షేత్రంలో ఆ సరస్సులో స్నానం చేసి అక్కడే తపస్సు చేస్తే తిరిగి తన పూర్వ రూపాన్ని, మన్మథ రూపాన్ని పొందాక అతడు ఆ ఆలయానికి అక్కడ ఆలయం కట్టించాడు మన్మథుడు విశ్వకర్మ ద్వారా.
ఆహా. అక్కడ మన్మథుడి విగ్రహం ఉండదు కానీ విశ్వకర్మ విగ్రహం ఉంటుంది. ఓ ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం ఇప్పుడు మన్మధుడు కట్టింది ఇప్పుడు కట్టించింది ఒక 1000 ఏళ్ల కింద లోపే. కానీ ముందు మాత్రం మన్మధుడే మొట్టమొదటిగా కట్టించిన ఆలయం మన్మథుడే. ఓ ఇప్పుడు సుమారుగా ఒక 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు. అక్కడ నిర్మాణాలంతా ప్రత్యేకంగా ఉంటాయి కదా. చాలా ప్రత్యేకం తల్లి. ఆ స్ట్రక్చర్ చూస్తున్నా సరే ఇంకొక 7-8 పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినా ఇంకో 10,000 సంవత్సరాలు వెళ్ళినా సరే ఆ స్ట్రక్చర్ చాలా చాలా బలంగా వేశారు. ఇటు మీరు పూరి జగన్నాథ స్వామి వారి దేవస్థానం మీరు వెళ్ళే ఉంటారు. చూడలేదండి. ఆ పూరి జగన్నాథ స్వామి వారి ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉందో ఇది కూడా అంత గట్టిగా ఉంటుంది తల్లి. ఈ ప్రాకారం కూడా చాలా వింతగా ఉంటాయి. అంటే మనం చూసే దక్షిణాచారంలో చూసే ఆలయాలకు గోపురం అనే శైలి ఉంటుంది, వాళ్ళ గోపురం శైలి ఉండదు. జస్ట్ ఇలా ఉంటుంది అంతే. ఒక పువ్వు ముడుచుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. దానిపైన విగ్రహాలు ఏమి ఉండవు, జస్ట్ ఒక సర్కిల్ లా ఉంటుంది అంతే. పైన కలశం ఇప్పుడుంటే అమ్మవారి బంగారు కలశాన్ని అంబానీ గారు చేయించారు తల్లి. బంగారు కలశం ఒకటి కనిపిస్తుంది. 5 కేజీల పైన బంగారు పెట్టి చేయించారు. ఇలా అన్ని ప్రత్యేకతలే. అసలు కామాఖ్య వెళితే అమ్మవారిని ఏమని ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి? మనకు తెలిసిన లలితా సహస్రనామాలే అక్కడ శ్రద్ధగా చదువుకోవచ్చు తల్లి. మనకు తెలిసిన లలితా సహస్రనామాల్లో అమ్మవారికి సంబంధించిన ఒక నామం కూడా ఉంది. యోని ముద్ర త్రిఖండేసి త్రిగుణాంబ త్రికోణగ అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. ఇది అమ్మవారికి సంబంధించిన నామంగా నేను అక్కడ ఉన్నప్పుడు నాకు అర్థమైంది. దానికంటే ముందు కూడా ఒక నామం ఉంది, దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి అని ఒక. ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించిన నామాలే, మనకు తెలిసిన నామాలే, మనం రోజు పూజ చేసుకునే నామాలే. అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు చేయటం ద్వారా ఇక్కడ చేసేటువంటి దానికంటే ఎక్కువ ఫలితం వస్తుంది తల్లి. మనం ఇంట్లో చేస్తే 100కు 100 సార్లే ఫలితం, గోశాల్లో చేస్తే 100కు 10 సార్లు, గుళ్ళో చేస్తే 100కు దానికి ఇంకో 10 రెట్లు ఎక్కువ. ఇటువంటి సిద్ధ క్షేత్రాలు యోగ క్షేత్రాలకు వెళ్తే 100కు 1,00,000 రెట్లు ఎక్కువ వస్తుందమ్మా ఫలితం. అందుకోసమే సాధకులు ఎవరైనా ఉంటే వారు పూర్ణ స్థితికి వచ్చినప్పుడు అటువంటి క్షేత్రాలకు వెళ్లి సాధన చేయడం జరుగుతుంది. చాలా మంది అక్కడ ఉంటారు కదండి, సాధనలో ఉండి కొన్ని నెలల పాటు అక్కడ సాధన చేసేవాళ్ళు. తెలుగు వారు కూడా నాకు కనపడ్డారు. మీరు అక్కడ ప్రత్యేకంగా గమనించింది ఏంటి? నేను ప్రత్యేకంగా కొత్త క్షేత్రాన్ని గమనించాను. ఇది నాది 2వసారి వెళ్ళటం. మొదటిసారి అష్టాదశ శక్తి పీఠాలు చేస్తున్నప్పుడు అప్పుడు వెళ్ళాను, అప్పుడు అయిపోయింది. ఇప్పుడు 2వసారి వెళ్ళటం. 2వసారి వెళ్తున్నప్పుడు ఏంటంటే అక్కడికి దగ్గరలోనే భువనేశ్వరి అనే అమ్మవారు ఉంటుంది, దశమహావిద్యల్లో ఒకరు. ఈ భువనేశ్వరి నుంచి కిందికి వస్తే ఒక కొంచెం కోటి శివలింగ అంటారు. అది శివుడు ఒక గుహలో వ్యక్తం అయ్యాడు. ఆ గుహలో చాలా బండరాళ్ళు ఉంటాయి, వెళ్ళటానికి కూడా ఇలా గుహలో నుంచే వెళ్ళాలి. ఆ శివుడికి ఎవరైనా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు స్వయంగా. ఆ శివుడు ఉంటారు. అదైపోయాక గణపతి అక్కడ స్వయం వ్యక్తంగా ఉంటారు, సింధూర గణపతి. అక్కడి నుంచి కొంచెం కిందికి వస్తే 557 మెట్లు దిగితే తల్లి సిద్ధి గణపతి అని మందిరం కనపడుతుంది. అక్కడ నెట్వర్క్ ఉంటుంది, ఫోన్ ప్యూర్ సైలెంట్. అంటే అక్కడే చూసాను నేను, ఎవరు ఉండరు. ఆలయానికి సుమారుగా ఎంత దూరంలో ఉండొచ్చు కామాఖ్య అమ్మవారి ఆలయానికి? ఒక బహుశా 1/2 కిలోమీటరు, 1 కిలోమీటర్ అంతా నడవడమే తల్లి, ఏముండదు. కానీ మెట్లు దిగాలి 500 పైన. ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టం ఉంటుంది. మెట్లు కూడా బానే ఉంటాయి. అక్కడ మాత్రం నాకు సిద్ధి గణపతి అనే పదం దగ్గరే నేను గణపతి అథర్వణ శీర్షం ఒకటి ఉంది, అథర్వణ వేదంలో ఉంటుంది. ఆ అథర్వణ శీర్షాన్ని చాలా సార్లు అక్కడే పఠనం చేశాను. నాకు ఆ క్షేత్రం అంతా గణపతి, మళ్ళీ ఫోటోలు ఎవరు ఒక ఆయనే ఉంటారు బైరాగి, అతను కేవలం ఆ గుడిని చూసుకుంటూ ఉంటారు. గణపతి మొత్తం రక్త సింధూరం పూసుంటారు గణపతికి మొత్తం. ఇది నార్త్ లో ఉండే అన్ని దేవాలయాలకు సాధారణ వరకు సింధూర గణపతులు ఎక్కువ కనిపిస్తారు కదండి. అది కూడా శాస్త్ర ప్రమాణమే తల్లి, మన ప్రాంతాల్లో ఉండదు. కానీ నేను విన్నానండి, అసలు గణపతి అలా సింధూరంలో ఉంటారు అని విన్నాను. సింధురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు, ఇది గణేష పురాణంలో వస్తుంది. అతడు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే గణపతి వెళ్లి బాల రూపంలో వెళ్లి సింధురాసురుని సంహరింపజేసి శరీరానికి పూసుకున్నాడు. అతన్ని ఇలా నలిపేసి ఇలా చేతికి పూసుకొని ఇలా పూసుకున్నాడు. అప్పటి నుంచి సింధూరం శాస్త్రంలో చెప్పబడింది, పురాణంలో విధానం ఉంది. మొత్తంగా కామాఖ్య వెళ్తే సుమారుగా అన్ని మనం చూడొచ్చు. చాలా మంది ఏంటంటే గురువుగారు, అంటే ఎక్కడ సమస్య వస్తుందంటే ట్రావెలింగ్ వాళ్ళతో వెళ్ళటము, ట్రావెల్స్ వాళ్ళు, లేకపోతే ఒక 4-5 దేవాలయాలు ఒకేసారి పెట్టేసుకుంటాం.
ఇప్పుడు ఏమవుతుందంటే సుమారుగా వీటికి ఇంతే సమయం హడావిడిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒక రోజు కేటాయించి పూర్తిగా చూస్తే చాలా బాగుంటుంది. నాకు 2 రోజులు పట్టిందమ్మా. 2 రోజులు పట్టిందా? నేను ఉన్నది 4 రోజులు అయితే నాకు 2 రోజులు పట్టింది పూర్తిగా చూడటానికి. ఇంకా అప్పటికే 2-3 క్షేత్రాలు మిగిలిపోతే 3వ రోజు చూశాను. అంటే పూర్తిగా నేను చూస్తున్న విధానం స్ట్రక్చర్ ని కూడా పరిశీలన చేస్తాను. ఆ స్ట్రక్చర్ కి శాస్త్రంలో ఎటువంటి ఆధారాలు ఉన్నాయో కూడా పరిశీలన చేస్తాను. అక్కడికి వెళ్తున్నప్పుడు ఏంటంటే మన శాస్త్రాలు అంటే దక్షిణాచారంలో ఉండే విషయాలు కొంచెం తక్కువగానే అర్థమవుతాయి. రుద్రయామల తంత్రం అని కొన్ని గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో 16 పటాలని ఉంటాయి. 16 పటాలు ఒక్కొక్క రకమైన సబ్జెక్టే. అందులో శివుడు అమ్మవారికి చెప్తాడు. ఆ క్షేత్రం గురించి అందులో వివరణలు ఉంటాయి. కాళికా పురాణం అని వివరణలు ఉంటాయి, దేవీ పురాణం అని, ఇలా వీటన్నిటినీ పరిశీలన చేస్తూ ఆ అందులో చెప్పబడినటువంటి పురాణానికి అక్కడ పెట్టినటువంటి విగ్రహానికి ఏంటి మూలం ఏంటి అనేది నేను వెతుక్కుంటూ వెళ్ళడానికి నాకు 3 రోజులు పట్టింది. అంత పరిశీలన అంటే లోతుకు వెళ్ళాలి కదమ్మా. పైన చూస్తే ఎవరికైనా అది ఒక మామూలు క్షేత్రం అనిపిస్తుంది. అక్కడ ఈ నీలాచల పర్వత ప్రదక్షిణ చాలా గొప్ప తల్లి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? మళ్ళీ సేమ్ ఇలాగే తల్లి. ఇది అరుణాచలం 14 కిలోమీటర్లు, ఇక్కడ 16 కిలోమీటర్లు అంతే. అక్కడ కూడా చాలా ప్రాచీనమైన ప్రదక్షిణ విధానం ఉంది. దాన్ని ఇప్పటికీ ఎవరూ చేయలేదు. ఇంకా తెలుగు ప్రాంతాల నుంచి కొంతమందే వెళ్ళారు, కొంతమంది దాన్ని తెలిసిన వారు చేశారు. చాలా తక్కువగానే ఉంటుంది. ప్రాచీన కామాఖ్య మందిరం కూడా ఉందంటారు. అది నేను పరిశీలన చేయలేదు, నాకు సమయం లేక. అది ఆ ఊరు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇంకొకటి వశిష్ఠుడి ఆశ్రమం ఉంది తల్లి అక్కడ. వశిష్ఠుడి ఆశ్రమం పక్కనే శివలింగం, ఆ పక్కనే తారాదేవి మందిరం. ఇవన్నీ ఇంత ప్రదేశంలోనే ఉంటాయి. జస్ట్ ఇంతే, చిన్నవి. ఆ పక్కనే వశిష్ఠుడి పాదముద్రలు అని చెప్పి చూపిస్తారు. వశిష్ఠుడు అక్కడ తపస్సు చేశారని చూపిస్తారు. అదంతా చాలా బాగుంటుంది తల్లి. భీమేశ్వర్ అనే ఒక జ్యోతిర్లింగం కూడా ఉందని చెప్తారు. మనకు ఈ పర్లీ వైద్యనాథ్ ఈ 12 జ్యోతిర్లింగాల్లో వచ్చే ఒక జ్యోతిర్లింగం అక్కడి వారు. ఈ జ్యోతిర్లింగం ఇక్కడదే అని చెప్పి క్లెయిమ్ చేస్తారు. వాస్తవానికి 12 కాదు ఇంకా ఎక్కువే అని చెప్తూ జ్యోతిర్లింగాలు ఎన్నో ఉన్నాయి, కానీ 12 ప్రధానమైన అలా చాలా ఉన్నాయి తల్లి. ఆ గౌహతి అనేది ఒక సిద్ధ క్షేత్రం, ఆ ఊరు అనేది ఒక సిద్ధ క్షేత్రం. మనకు సాధనలు వంటివి టూరిస్ట్ గైడ్ని పెట్టుకుని ఎప్పుడు వెళ్ళకూడదు తల్లి. అదే చాలా తప్పు. అక్కడికి వెళ్ళి మన ఆచారాన్నే పాటిస్తూ మన సంప్రదాయాలనే పాటిస్తూ ఆ కార్యక్రమాలు చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు. చాలా చక్కగా వివరించారండి. వెళ్ళాలి అన్న కుతూహలం పెరుగుతోంది. మీరు అన్నట్టుగా 2 రోజులు సమయం పెట్టుకుని వెళ్తే అంతా మొత్తం వీక్షించవచ్చు, అమ్మవారిని చక్కగా దర్శనం నడుస్తూనే చూడాలి తల్లి. ఇది వాహనాలు అక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ఈ 10 టెంపుల్స్ చూపిస్తామని అవి చూపించారంటే వాడు హడావిడిగా చూపిస్తారు. మీరు అమ్మవారిని పరిశీలించడానికి సమయం ఉండదు తల్లి. కొన్ని ఆలయాలు దాదాపు 6 ఆలయాలు మనం నడకగానే చూడొచ్చు. మిగతా 4 ఆలయాలు కొంచెం నడవాలి. ఇవన్నీ కూడా కిలోమీటర్ వైపు ఉంటాయి. కానీ మీరు టూరిస్ట్ గైడ్ నో లేదా వాహనం వాడిని పెట్టుకున్నాం అనుకోండి, వాడు వెళ్ళిపోవాలో లేదా వాడు ఏమన్నా అనుకుంటాడేమన్నా దాంట్లో కూడా మీరు సరిగ్గా చూడలేము. అందుకోసం ఆ చుట్టుపక్కల ఉండే ఆలయాలని చాలా చక్కగా చూడండి. భువనేశ్వరి దేవాలయం చాలా సిద్ధులు ఉన్నారండి. 2-3 సిద్ధులు కనపడ్డారు నాకు అక్కడ. అంత గొప్ప క్షేత్రం, కానీ వాళ్ళని ఎవరిని మీరు పరిశీలన చేయలేరు. ఇది టూరిస్ట్ గైడ్లు వీళ్ళని పట్టుకున్నారంటే. ఈ బగలాముఖి క్షేత్రంలో నేను వెళ్తున్న సందర్భంలో దున్నపోతును బలిస్తున్నారమ్మ. చాలా పెద్ద దున్నపోతును అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. నరికేవాడు ఒకటే వేటుతో నరికాడు. నేను గమనిస్తున్నది ఏంటంటే చాలా మంది తెలుగువారు ఉన్నారు ఆలయంలో. చాలా మంది ఆ ప్రదేశంలో అక్కడుండేవారు కూడా నరికేదాన్ని చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. నిజంగా వాళ్ళలో ఒక రాక్షసమైన గుణాలు పుడతాయి కదా అనిపించింది. నేను సైన్స్ పరంగా దీన్ని చూశాను. ఎందుకంటే ఆ జీవి చచ్చిపోతుందని చెప్పి దానికి అర్థమైంది. ఎందుకంటే దానికి 2 కాళ్ళు బాగా ఇలా పెట్టి 2 కర్రలు పెట్టి గట్టిగా పట్టుకున్నారు. జస్ట్ మెడ మీద కత్తి వేస్తే తెగిపోయేటట్టు పెట్టారు. వీళ్ళందరూ చాలా ఆసక్తిగా చూస్తున్నారు. వీళ్ళలో కొంచెం కూడా ఆ జీవిని చంపుతున్నామనే భావన వీళ్ళకు లేకపోవచ్చు. ఎవరికి అక్కడుండే ఆ ఆచారాన్ని పాటించి పరిశీలించే వాళ్ళకు లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అది సహజంగా ఉండదు. కానీ నాతో పాటు వచ్చిన వారు కానీ, నా పక్కన ఉండేవారు కానీ, ఆ ఆలయంలో అంతకు ముందే ఉండే కొత్త వాళ్ళు కానీ, భక్తులు కానీ చాలా ఉత్సాహంగా చూస్తున్నారు. నేను అడిగాను, ఎందుకు ఇలా చూస్తున్నారంటే, చేస్తున్నారు అమ్మవారికి సమర్పణ చేస్తున్నారంటే ఒక్కొక్కరికి మాటలు రావట్లేదండి. అంటే అంత ఉత్సాహంగా చూస్తున్నారు. నేను పరిశీలించింది ఏంటంటే దాంట్లో
ఆ జీవి చచ్చిపోతుందని కొన్ని క్షణాల ముందు నుంచి దానికి అర్థమైంది. అప్పుడు అది కొన్ని ఎమోషనల్ గా కొన్ని సెన్సెస్ అనేవి రిలీజ్ చేస్తుంది తల్లి. అప్పుడు అది సంహరించినప్పుడు దాన్ని మీరు ఇలా చూస్తున్నప్పుడు క్రూర ప్రవృత్తులు మనలోకి ఎక్కుతాయి. అలా చూడకూడదండి, చూడకూడదు అనేది నా అభిప్రాయం. నేను దానికోసం ఆ రోజు మొత్తం నిద్రపోలేదమ్మా. అంటే అంత భావాలు వీళ్ళు ఎక్కించుకుంటున్నారు, వీళ్ళలో ఎమోషనల్ కేటగిరీ తగ్గిపోతుంది. ఇప్పుడు దీన్ని సైకాలజీలో దీన్ని ఒక చాలా పెద్ద స్టడీగా తీసుకుంటారమ్మా ఈ విషయం గురించి. కొన్ని ఆచారాల్లో అంటే కొన్ని దేవాలయాల్లో తెల్లవారుజామున ఎవ్వరు లేని సమయంలో ఇలా బలులు ఇస్తారండి. నేను కొన్ని గమనించాను కొన్ని అమ్మవారి ఆలయాల్లో. ప్రధానంగా గ్రామ దేవతలు వారికి బలిచ్చేటప్పుడు ఉదయం తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం ఇంకా 3:30, 2:30 ఆ టైంలో, అంటే అసలు ఇంకా మామూలు భక్తులు కానీ ఎవ్వరు ఉండరు, ఇంకా అయ్యగారు కూడా ఉండరు కొన్ని సార్లు. ఆ ఆచారం ఎవరైతే చేస్తారో ఆ పద్ధతి ఫస్ట్ నుంచి అంటే వంశపారంపర్యంగా వస్తారు చూసారా, ఆ కుటుంబం మాత్రం అమ్మవారు మాత్రమే ఉంటారు. కానీ అలా ఓపెన్ గా చూడటం కూడా నిజమే, ఎందుకంటే ఆ ఎమోషనల్ కేటగిరీ తగ్గిపోతుందమ్మా మనలో, ఈ క్రూర ప్రవృత్తులు పెరుగుతాయి. అప్పుడు ఆ మాంసాన్ని తినే వాళ్ళకు కూడా ఆ క్రూర ప్రవృత్తులు వస్తాయి. కానీ నేను విన్నది ఏంటంటే ఈ మాంసాన్ని ఉంచేంత వరకు ఉంచి ఆ నీలాచల పర్వతంలో ఉండే ట్రైబ్స్ కి ఇచ్చేస్తారట. ఆ ట్రైబ్స్ తినేస్తారు. ట్రైబ్స్ బయటికి ఎవరి రారు, చాలా లోపల్లో ఉండేటువంటి ఆటవిక జాతి వారికి ఇచ్చేస్తారని విన్నాను. ఆ రక్తాన్ని మాత్రం అమ్మవారికి సమర్పణ చేస్తారు. లోపల గర్భాలయం దగ్గరికి ఏవి తీసుకురారు, అంతా బయటేనండి? లోపల గర్భాలయం అంటే అమ్మవారి స్ట్రక్చర్ వేరుగా ఉంటుందమ్మా. ఇది గర్భాలయం అనుకోండి, ముందు కూడా ఒక ఉత్సవ విగ్రహం పెడతారు. ఆ ఉత్సవ విగ్రహం దగ్గర కొంచెం విఐపీలని పెట్టి అక్కడ మేక తలకాయలు పెట్టి పూజ చేయిస్తుంటారు. జస్ట్ ఇలా టర్న్ అవుతే అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడ మాత్రం మామూలుగానే పూజ చేస్తున్నారు. ఇది ప్రధానమైన కామాఖ్య దగ్గర. కానీ దశమహావిద్యల దగ్గర పరిశీలన చేస్తున్నప్పుడు దగ్గరికి తీసుకెళ్ళాలంటే మనం ఆ జరుగుతుండగా మనం వెళ్ళలేం. అక్కడ హోమం చేసే పద్ధతులు కూడా ఇలాగే ఉంటాయమ్మా. మనం ఆ హోమ పద్ధతుల్ని అంత పరిశీలన చేయలేం, చాలా భయపడతాం. అలాంటి వాళ్ళు రక్తం ఉంటుంది, అది చాలా ఘోరంగా ఉంటుంది. ఆ పద్ధతులు కూడా చాలా భీకరంగా ఉంటాయి. కానీ ఆ పద్ధతులు మనం నేర్చుకోకూడదు అన్నది నా ఉద్దేశం. ఆ ప్రాంతం వాళ్ళకి మనం ఎలా అయితే ఎప్పటి నుంచి ముందు నుంచి చేస్తూ వస్తున్నామో అదే విధంగా ఆచార పద్ధతులు అది వాళ్ళ ఆచారమే. అది కూడా అందరికీ లేదమ్మా అక్కడ. ఎందుకంటే అక్కడ తెలుగు గౌహతి తెలుగు సంఘాలు ఉన్నాయి. ఇక్కడ ఆ ఊర్లో తెలుగు వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళని నేను కొంతమంది కలిశాను. అక్కడ ఐఐటి ఒకటి యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిన వారు నన్ను కలిశారు. గౌహతిలో యూనివర్సిటీ ఉంది కదండి, అవును. వాళ్ళు వచ్చి కలిశారు. ఈ సంప్రదాయం అందరికీ లేదు, కొంతమంది మాత్రమే, చాలా తక్కువ మందికి. అది తెలుసుకుని వెళితే ఇంకా మంచిది. ఏదేమైనా కానీ అమ్మవారి దర్శనం కలగడం అనేది ఒక భాగ్యం. అదొక్కటే పెట్టుకోవాలి. శక్తి క్షేత్రం 52 శక్తి పీఠాల్లోనూ ఈ శక్తి పీఠం ప్రధానమైన క్షేత్రమే తల్లి. ఎన్ని శక్తి పీఠాలైనా ఉండేవండి, అన్ని శక్తి పీఠాల్లోకెల్లా ప్రధానమైనది మూలమైన శక్తి పీఠం ఇది. అమ్మవారు చాలా చక్కగా చెప్పారు. ఇంకా అంటే వెళ్ళాలన్న కుతూహలం పెరుగుతోంది. చూద్దాం అమ్మవారు ఆ దర్శన భాగ్యం ఎప్పుడు ఇస్తారు. అక్కడ ఇంకొకటి చెప్పి ముగిస్తాను. 2 చోట్ల మాత్రం నీళ్ళు వస్తున్నాయి తల్లి. అక్కడ ఏంటంటే ఒకటి అమ్మవారి దగ్గరే నీళ్ళు వస్తాయి. ఏది కామాఖ్య, మనం కూడా స్వయంగా తీసుకోవచ్చు, తలపైన చల్లుకోవచ్చు. అక్కడ ఉండేటువంటి అన్ని దేవాలయాల్లో మనమే ముట్టుకోవచ్చు తల్లి. ఏ అర్చకుడు ఎవ్వరు మనల్ని నిర్బంధం పెట్టరు, స్వయంగా వెళ్ళి ముట్టుకోవచ్చు. ప్రతి దేవతను ముట్టుకోవచ్చు. కానీ ముట్టుకున్న ఏమి అనిపించదు, చెద్దరు కప్పేసి ఉంటారు. ఎందుకంటే చాలా లోతుగా ఉంటాయి తల్లి ప్రతి అమ్మవారు. మూలంలోకి వెళ్తే ప్రతి శక్తి పీఠం చాలా లోతుగా ఉంటాయి. ఆ అర్చకులు కూడా ఎవరు చూసుంటారు, అంత గుహ్యం అంటారు, విన్నారు కదా. చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటాయి. ఎందుకంటే కొన్ని కోట్ల సంవత్సరాలుగా గుప్తంగా, అతను నాకు గుర్తురాలి, కొన్ని కోట్ల సంవత్సరాలుగా శక్తిపీఠం అలా ఉంది. అందుకోసం అలా చాలా గుప్తంగా ఉంటాయి, ముట్టుకోవటానికి ఎవరికి లేదు. బగలాముఖి దగ్గర, ఈ కామాఖ్య అమ్మవారి దగ్గర వాటర్ వస్తాయి తల్లి. పక్కనే బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర నది పాకిస్తాన్ కూడా కవర్ చేస్తుంది. ఆ బ్రహ్మపుత్ర నదిలో నుంచి ఈ నీళ్ళు ఇటు వస్తాయి తల్లి. వాటిని అక్కడే జలంగా స్వీకరించటం, వాటిని పట్టి పండాలందరికీ పంచటం వంటివి కూడా చేస్తుంటారు. ఆ జలాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడికి పంచుతూ ఉంటారు. అక్కడ అమ్మవారికి వస్త్రం ఇస్తారు తల్లి. ప్రతి సంవత్సరం అమ్మవారిలో ఉన్న విశేషం ఏంటంటే అమ్మవారు రజస్వలు అవుతారు. ఇది నేను చెప్పి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. అమ్మవారు రజస్వలు అవ్వటం ఏంటంటే సంవత్సరంలో ఒక 3 రోజులండి గుడి మొత్తం మూసేస్తారు తల్లి. ఆ ఊర్లో ఉండే ఈ సమయమే అని ఉంటుందండి. ప్రతి సంవత్సరం తెలుస్తుంది మనకు.
మొన్న జరిగింది తల్లి, జూన్ చివరిలో జరిగింది. ఉమ్. జూన్ 27 ఆ ప్రాంతంలో జరిగింది. 3 రోజుల పాటు మూసేస్తారు. మూసేస్తారు. ఉమ్. ఏం జరుగుతుందంటే ఆ 3 రోజుల పాటు ఆ ఊర్లో ఉండే ఎవరు ఉమ్. ఏ వంట చేసుకోరు. ఆ, మనం ఎలాగైతే స్త్రీ బయట ఉంటే ఎటువంటి నియమాలు పాటిస్తారో ఆ. ఆ ఊర్లో ఉండే ప్రతి స్త్రీ ఆ నియమాలు పాటిస్తుంది. ఓ. ఎందుకంటే ఆ ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అమ్మవారి ఇంటి దైవంగా భావిస్తారు. ఉమ్. అంటే అందుకు ఇంక వారు ఆహారం ఏం తీసుకోరండి? దాదాపు మ్మ్. పాలు గాని పండ్లు గాని అలా తీస్తారు. ఉహు. కొంతమంది తినలేని వాళ్ళు ఉప్మా వంటివి చేసుకుంటారు తప్ప ఉమ్. చాలా ఎక్కువగా హడావిడి చేసి రోజు వంటకంలా అయితే ఎవరూ చేసుకోరు ఆ 3 రోజులు ఆ మాత్రం. 3 రోజులు. బ్రహ్మపుత్ర నదిలో కూడా ఎర్రగా నీరు మారుతాయి అని మారుతాయి. విన్నానండి. ఉమ్. కానీ అంత ఎక్కువగా కాదు, ఉమ్. కొంచెం లేత భాగంలోనే. రంగులో. ఉమ్. అమ్మవారి పైన వస్త్రం కప్పుతారమ్మ. ఇది మ్మ్. ఆలయం మూసేసే ముందు ఉమ్. ఆ వస్త్రం మరుసటి రోజుకు ఎర్రగా మారుతుంది, మనకు తెలిసిపోతుంది. ఓ. ఆ వస్త్రాన్ని ఇక్కడికి ప్రసాదంగా కూడా ఇస్తారు. ఒక ఉమ్. టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్ ఆ వస్త్రాన్ని ఇస్తాడు. ఆహా. ఆయన సగం తీసుకుంటాడు, మిగతా సగం అందరూ ఇస్తారు, తెల్లటి వస్త్రం కప్పుతారండి. కప్పుతారు. ఉమ్. అది ఎర్రగా అవుతుందంటారు. ఉమ్. కొంతమంది ఎర్రటి వస్త్రాన్నే కప్పుతారు, కానీ రక్తం అంటుకొని ఉంటుంది అన్నది అయితే స్పష్టంగా కనపడుతుందంటారు. ఉమ్. ఇది ఒక విగ్రహానికి ఇలా రావటం అంటే అక్కడ విగ్రహమే లేదు తల్లి, ఉమ్. అదంతా పూర్తి లోపలికి ఉంటుంది. ఉమ్. అంత అక్కడ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మ్మ్. శక్తిలో ఆ ప్రదేశం అంతలా రావటం కూడా ఉమ్. చాలా అదొక మహిమ అనుకోవచ్చు, నిజమే. అనుగ్రహం అనుకోవచ్చు. అంతేగా. ఇంకా ఎక్కడా జరగదమ్మా ప్రపంచంలో. ఉమ్. ఎక్కడ అలా కామాఖ్య పేరు పైన క్షేత్రాలు వెలిసాయి, ఉమ్. పీఠాలు వెలిసాయి, ఉమ్. కానీ ఎక్కడా జరగదు. అక్కడ అక్కడ మాత్రమే జరుగుతుంది. కావచ్చు. కానీ వాళ్ళు గమనిస్తున్నది ఏంటంటే ఎవరు ఆ వామాచార పద్ధతి చేస్తున్న వాళ్ళందరూ స్త్రీ పాటించే ప్రతి నియమం వాళ్ళు పాటిస్తారు తల్లి, ఓ. మగవాళ్ళతో సహా. ఆ 3 రోజులు ఆహా. ఆహారం స్వీకరించకపోవటం, మౌనంగా ఉండటం, ఎవరిని ముట్టుకోకపోవటం, ఉమ్. ఇటువంటివన్నీ చేస్తారమ్మా. వా. ఉమ్. అంత అంటే నిష్టగా ఉంటారు అంత వాళ్ళందరూ నిష్టగా కూడా. ఉండాలి. ఆ శక్తి క్షేత్రం, ఉమ్. మనం ఒక పవర్ ని ముట్టుకుంటామన్నా, ఒక జనరేటర్ ని ముట్టుకోవాలంటే ఎంత జాగ్రత్తలు పడతాం, నిజం. తడి చేయి లేకుండా చెప్పులు ఉమ్. వేసుకొని. కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా. ఆ ప్రికాషన్స్ అక్కడ అందరూ పాటిస్తారు. ఉమ్. భక్తి అయితే అందరిలో ఉంది తల్లి. ఉమ్. చాలా సంతోషం అండి. సంతోషం ఎన్నో తల్లి. అమూల్యమైన విషయాలు కామాఖ్య అమ్మవారి గురించి. ధన్యవాదాలు. నమస్కారం.